వెల్కమ్ టు జయా కిచెన్. ఈరోజు చేయబోయే రెసిపీ గారె చికెన్. గారెకి కావాల్సింది చూద్దాం రండి. మినప గారెలకు మినపప్పు నానబెట్టుకొని ఒక 3 hours రుబ్బుకున్నాను. దీంట్లోకి కావాల్సింది పచ్చిమిర్చి చీలికలు, మనం తగినంత కారం వేసుకోవచ్చు, జీలకర్ర, నేను అల్లం తరగ ఎక్కువ వేసుకుంటాను ఎందుకంటే గారెలో బాగుంటుంది, రోస్ట్ అవుతుంది దీంతో పాటు తింటుంటే టేస్టు. ఈ మూడేనండి నేను వేసేది. ఆల్రెడీ ఉప్పు వేసి రుబ్బుకుంటాను. ఇలా అంతా కలుపుకోవాలండి. మొత్తం ఎంత బాగా కలుపుకుంటే అంత టేస్ట్ ఉంటాయి. ఇవి అన్నీ పట్టాలి కదా పిండికి. పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం. మనం ఇప్పుడు గారెకు నూనె పెట్టుకుందాము. నూనె వేడెక్క లోపల చికెన్ కావాల్సినవన్నీ చూపిస్తాను. మనకు చికెన్ కావాల్సిన పదార్థం అన్నీ చూసుకుందాము. ఇప్పుడు చికెన్ ఇది బాగా కడిగి పసుపు ఉప్పు వేసి కడిగి అంత బాగా నీట్గా చేసుకున్న తర్వాత లైట్గా ఉప్పు, నేను కొంచెం పసుపు, కారం వేసి కలిపి పెట్టుకున్నాను, ముక్క చప్పగా లేకుండా. ఎందుకంటే మనము దీన్ని కూర మనం ఇట్లా ఏం చేస్తామంటే పులుసులాగా చేస్తాం. నాటుకోడి పులుసు ఎలాగ వస్తుంది ఇది అలాగ వస్తుంది. ఇది చికెను కావాల్సింది మనకు గ్రేవీ, పుదీనా, మెంతి, ఇది వచ్చేసి కొత్తిమీర తరుగు, ఉల్లికాడలు, కరివేపాకు, 2 పచ్చిమిర్చి, 1 కప్పు ఆనియను, కావాల్సిన గరం మసాలా, మనకు కారము, తగినంత సాల్ట్. ఎందుకంటే సాల్ట్ దీంట్లో ఆల్రెడీ వేసే ఉన్నాను. మనం తయారు చేసే విధానం చూద్దాం. ఆయిల్ వేడెక్కింది. మనం ఇప్పుడు ఆనియన్, పచ్చిమిర్చి వేసుకుందాము. ఇప్పుడు మనం ఈ గ్రేవీ వేసేసుకున్నాం, ఇన్స్టెంట్ గ్రేవీ. మనం ఎప్పుడు ఏది చేసుకోవాలన్నా అప్పటికప్పుడు అన్ని కట్ చేసుకొని అవన్నీ పట్టుకోవాల్సిన పని లేకుండా చూడండి ఎంత స్మూత్గా అవుతున్నాయి వంటలు. అది ఉందనుకో అన్ని కటింగ్లు చేసుకొని అన్నీ మిక్సీకి వేసుకోవాలంటే అది ప్రాసెస్ చాలా లేట్ అవుతుంది. మనకి ఇది ఆల్రెడీ బాయిల్ అయిన గ్రేవీని. ఇప్పుడు మనం వేయాల్సింది కారం. మనం తినేంత వేసుకోవచ్చు. ఇప్పుడు చికెన్ వేసేసుకుందాం గ్రేవీలో. ఇది నాటుకోడి పులుసు లాగానే బాగా టేస్ట్ ఉంటుంది ఇలా చేసుకుంటే. అంత గ్రేవీ మనకు మినపగారెలోకి ఎంత టేస్ట్ ఉంటుందని. ఇలా అంతా కలుపుకొని చూస్తుంటే కలర్ఫుల్గా ఉంది. ఇప్పుడు ఇదంతా కొంచెం ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత మిగతా ప్రాసెస్ చేసుకుందాం. గారెలు వేసుకుందాం. అప్పటికి మనకి ఇప్పుడు నూనె వేడెక్కింది. గారెలు వేసుకున్నాము. నేను ఇలా న్యూస్ పేపర్ తీసుకుంటానండి. మనకి సైజ్ సరిపోతాయండి. చాలా పెద్దది వేసుకుంటే పెద్ద ముక్కటి పెట్టుకోవాలి. ఆయిల్ అంతా వేస్ట్ అయిపోతుంది మనకు. ఎందుకు అంత ఆయిల్ ఇంట్లోకే కదా. ఏదైనా గెస్ట్లు వస్తున్నారంటే మనం పెద్ద ముక్కటి పెట్టుకోవచ్చు. మన ఇంట్లోకి అయితే ఇంత ఈ నూనె సరిపోతుంది మనకు. కాగి నూనెలు ఎక్కువ తినకూడదు కదా. మనకి ఇలా అన్నీ బాగా గోల్డెన్ కలర్ రావాలి. ఉడుకుతుంటే ఎంత మంచి స్మెల్ వస్తున్నాయో గారెలు. అల్లము, జీలకర్ర, పచ్చిమిర్చి. మనకు సంక్రాంతి భోగి అంటేనే కోడి మాంసం, గారెలు. భోగి రోజు
చూడండి ఇలా గోల్డెన్ కలర్ వస్తే చాలండి మనకు. కరకరలాడే మినపగారెలు రెడీ. చూడండి ఇంత గ్రేవీగా అంత ఆయిల్ బయటకు వచ్చింది. ఇప్పుడు మనం వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ముక్కకు అన్ని పట్టేసి ఉంటాయి. మనం ఇప్పుడు వాటర్ తగినంత వాటర్ వేసుకొని మనకు గ్రేవీ కావాల్సినంత నేనైతే దీనికి వేసాను. ఆల్రెడీ సగం కుక్ అయింది కదా. ఇది వేసుకొని కొంచెం మనము గరం మసాలా నేను 2 స్పూన్లు వేసాను. ఒక 5 నిమిషాలు ఉంటే మనకు రెడీ అయిపోతుంది చికెన్. ఇది ఉడకనిద్దాం కాసేపు, కొంచెం దగ్గర పడేదాకా. రెడీ అయిపోయినాయి. టేస్ట్ చాలా బాగున్నాయి. మీరు కూడా ట్రై చేయండి, చేసుకొని చూడండి. తిన్న తర్వాత మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. మన యూట్యూబ్ ఛానల్ కుటుంబ సభ్యులకు అందరికీ